దయగలిగిన మా తండ్రి, ఇది నాన్న నీవు మాతో మాట్లాడిన అమూల్యమైన నీ మాటలను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. నీ పిల్లలు ప్రభు ఐగుప్తు దేశంలో శ్రమల కొలిమిలో ఇనుప కొలిమిలో ఉండి బాధలు అనుభవిస్తుంటే వారిని విడిపించడానికి మీరే దిగి వచ్చారు. నాయకులుగా మోషే ఆరోగ్యం ఏర్పాటు చేసి నీ మాట విన ఐగుప్తు రాజు నీ ఫరో నీ మాట వినలేదు, నీకు భయపడలేదు. కాబట్టి నీకు భయపడినట్లుగా అనేక అద్భుతాలు ఐగుప్తు దేశంలో చేసి ప్రథమ సంతానాన్ని కూడా నీ మాట వినని వారందరూ చనిపోయినప్పుడు దేశమంతా కూడా భయపడిపోయింది నీకు. దేవాన్ని కొందనాలు స్తోత్రాలు. నీ మాట వినినట్లయితే ఇన్ని కష్టాలు వచ్చాయి కదా ఐగుప్తు రాజుకి ఫరోకి దేశానికి. నీ మాట వినలేదు, నీవు సృష్టికర్తవు అని శక్తిమంతుడు అని ఇశ్రాయేలులో దేవుడు బలవంతుడని వారు నమ్మలేకపోయారు. కాబట్టి వారి ఎదుట అనేక అద్భుతాలు చేసి దేశంని వణికించావు, ఐగుప్తు రాజును వణికించావు, ప్రజలను వణికించావు, భయపెట్టి నాయన నీ ప్రజలను తోడుకొని వచ్చావు. మందను నడిపించినట్లుగా వారిని భయపడకుండా వారిని సురక్షితంగా తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అనుగ్రహించావు నాయన. ఈరోజు నీవు కూడా నాయన ఆనాడు మోషే ఆరోనులు ఇలాగ నాయకులుగా ఉండి మీరు నడిపించారు, అద్భుతాలు చేశారు. అలానే ఈ లోకమని మందను నడిపించడానికి ప్రధాన కాపరిగా మీరు ఈ లోకానికి కాపరిగా వచ్చారు. ఈ అరణ్య యాత్రలో నాయన మోషే ఆరోనులను శోధించినట్లుగా మేము కూడా నేను శోధిస్తూ ఉన్నా, మమ్మల్ని భరించారు మా కొరకు. భూ సంబంధమైన ఆహారాన్ని సిద్ధపరిచావు దేవా, మా బాధలన్నిటిని భరించావు. మాకు బదులుగా మీరు చనిపోయారు. బంధను నడిపించినట్లుగా అన్నాడు నాయన, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించినట్లుగా మా ప్రభువా మమ్మలను కూడా నాయన పాలు తేనెలు ప్రవహించే దేశం అనేటువంటి పరలోకానికి అర్హులుగా స్వాస్థ్యాన్ని అనుగ్రహించారు, నడిపించారు. ఆ రీతిగానే నాయన నువ్వు మా కోసం ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మమ్మల్ని క్షమించారు. ఎన్ని నీ మీద సనుగులు గొనుగులు నీకు వ్యతిరేకంగా నాయన నీకు దుఃఖము కలిగించిన ప్రభా, నేను బాధించిన అయినా మీరు ఓర్చుకొని మా రక్షణే ధ్యేయముగా నాయన మీరు ఈ లోకంలో మా కొరకు జీవించారు, మరణించారు, తిరిగి లేచారు, మమ్మల్ని విమోచించారు. పాలు తేనెలు ప్రవహించే దేశం అనేటువంటి పరలోకం మమ్మల్ని చేరుస్తున్నారు, వారసులుగా చేశారు ప్రభు. కాబట్టి నాయన ఇక నాయన నీ యందు నమ్మిక ఉంచి మా జీవితంలో నాయన యెహోవా బలమైన దుర్గమని నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడని మీరు సెలవిచ్చినట్లుగా బలమైన దుర్గమ నీవు నాయన, ఆశ్రయ దుర్గమ నీవు నాయన. నీ వద్దకు వచ్చి మేము మా జీవిత కాలంలో భౌతిక సంబంధమైన జీవితం, ఈ జీవితం విడిచిన తర్వాత పరలోక సంబంధం ఆత్మ సంబంధమైన జీవితం కూడా నిత్యత్వము యుగ యుగాలు సురక్షితంగా ఉండడానికి మీరు చూపిన కృప కొరకే స్తోత్రం. మేము అందులో ప్రవేశించి నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయను ఆయన. మనుషులు నమ్మట కంటే, రాజులు నమ్మట కంటే అయ్యా నిన్ను నమ్మి మా జీవితంలో నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయండి. మనుషులు క్షణికమైనటువంటి జీవితం కలిగిన వారు మేము, రాజులు క్షణికమైన జీవితం కలిగిన, లోకము క్షణికమైనటువంటి గతించిపోయేటువంటి లోకము. దేనిని నమ్మినా ప్రభు మేము సేఫ్గా ఉండలేము. యెహోవాను నమ్ముకున్నవాడే సురక్షితముగా ఉంటాడని మీరు సెలవిచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. కాబట్టి అయ్యా మా కోసం ప్రాణం ఇచ్చి రక్షణ ఇచ్చిన మా ప్రభువా, రక్తమిచ్చి మమ్మల్ని కొనిన మా యేసయ్య నీ యందు నమ్మిక ఉంచి మా జీవితకాలం అంతా ఈ పరమలలో నెమ్మదిగా సురక్షితంగా ఉండడానికి సహాయం చేయన మీరు చేసినందుకే స్తోత్రాలు అర్పిస్తున్నాం. క్రీస్తునందు మాకు అలాంటి ధన్యత అనుగ్రహించినందుకు వందనాలు. మూడో విషయం నాయన, ఈ లోక సంబంధమైన జ్ఞానము మమ్మల్ని తొట్టుపాటు చేస్తుంది, ఈ లోక సంబంధం ధనం మమ్మల్ని తొట్టుపాటు చేస్తుంది.
ఈ లోక సంబంధమైన ప్రతిదీ కూడా మమ్మలను అయ్యా ఈ లోకంలో గతించిపోయేటట్టుగా చేస్తుంది నాయన. నీ జ్ఞానం అయితే నాయన మా జీవితానికి సురక్షితముగా జీవించినట్లుగా, ఇక పరమలలో జీవించినట్లుగా ప్రభా సహాయం చేస్తుంది. మా మార్గములో నడిపిస్తుంది, క్షేమముగా నడిపిస్తుందని మీరు మాట్లాడు. కాబట్టి నీ జ్ఞానం మాకు దయచేయండి నాయన. తద్వారా మేము మా జీవితకాలం ఇహ పరములలో సేఫ్గా సురక్షితంగా ఉండడానికి సహాయం చేయండి. 4వ మాటగా నా ప్రభువా, దేవాని స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా ఉంటాడని మాట్లాడారయ్యా. కీడు వచ్చుతున్నా భయం లేకుండా, కీడు వస్తున్నా భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడని మీరు మాట్లాడారు. కాబట్టి నాయన నీ ఉపదేశాన్ని వినేవారిగా, చెవియొగ్గేవారిగా నా ప్రభువా ఉపదేశం అంగీకరించి అలాగ నడుచుకునే వారిగా మమ్మల్ని ఆయుత్తపరిచి ఇహ పరమలలో నెమ్మదిగా సురక్షితంగా జీవించడానికి ఈ ఆత్మజ్ఞాన బలంలో దయచేయమని, ఉపదేశం అంగీకరించే జ్ఞానం, వినే జ్ఞానం, అంగీకరించే జ్ఞానం, ఉపదేశం ప్రకారం నడుచుకునే జ్ఞాన బలమును మాకు దయచేసి ప్రభువా నెమ్మదిగా బ్రతకడానికి కృప దయచేయండి. భయం వస్తున్నా దేవా, ఎన్ని కీడులు వస్తున్నా భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడని మీరు మాట్లాడిన మాటలు ప్రభువా నీకు వందనాలు. సహాయం చేసి మాకు ధైర్యాన్ని అనుగ్రహించమని, చుట్టుప్రక్కల వాతావరణాన్ని స్వాధీనపరచుకోమని, అనేకులకు రక్షణానందం కలుగు చేయమని, నీ వాక్యము వెలుగు అనేకులు ప్రభువా దీవించబడినట్లుగా వెలుగు ఉదయించినట్లు సహాయం చేయమని ప్రభువానికి స్తోత్రాలు. నా కుటుంబాన్ని అగ్ని కంచిన నాయన, అగ్ని ఉంచు నాయన. నీకు వందనాలు. ఇక్కడ నీ సన్నిధి ఉంచాయ్యా, నీ మందసం అగ్ని ఉంచానని చెప్పావు ప్రభు, అగ్ని ఉంచానని చెప్పావు నాయన. దేవ సహాయం చేయండి. అగ్నితో మేము చిత్రాడకుండా సహాయం చేయండి ప్రభు, సాగిల పట్టడానికి సహాయం చేయండి. ఇక్కడ నీ మందస్సు ఉంచినందుకు వందనాలు. మీరు సింహాసనశీనులుగా ఉన్నందుకు వందనాలు. బలమైన నీ హస్తము చాటు అద్భుతాలు ఆశ్చర్యకార్యములు జరిగిస్తూ ప్రజలు వచ్చిన బిడ్డలకు నెమ్మది, నీ వైపు చూసిన వారికి నెమ్మది, నీ ఆశ్రయ దుర్గముగా నీ వద్దకు వచ్చి ప్రభువా కాపాడబడిన నోవాహు కుటుంబంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. ఘనత మహిమ ప్రభువానికి ఆరోపిస్తూ యేసయ్య ఘననామమును స్తుతించి ప్రార్థించి బలమైన నీ హస్తము చాపున్నాయి రోగులను స్వస్థపరచండి దేవా. విడుదల ఇవ్వండి పాపాలను, శాపం, నరకము నుంచి నీ వెలుగు ఉదయించును గాక. అనేక కుటుంబాలు రక్షణ పొందును గాక దేవ. ప్రతి సమస్య విడుదల కలుగును గాక, ప్రతి శోధనలు బంధించబడును గాక. మహిమ ఘనత ప్రభువు అనిపిస్తుంది. యేసయ్య ఘననామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూద్దాం, ఆమేన్. బిగ్గరగా చూద్దాం, ఆమేన్.